వీటికి డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఆపై ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల రెండో విడత 3,911 పంచాయతీలు 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నిర్మల్ జిల్లాలో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. ఇక పంచాయతీ ఎన్నికలకు రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్, చెప్పండి, అక్కడ ఓటింగ్ శాతం ఎంతవరకు నమోదైంది? పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా రెండో దశ ఎన్నికలకు సంబంధించి భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ రెండో దశ పోలింగ్ ను మాత్రం తీసుకుంటుగా కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగానే ఈ సర్పంచ్ వార్డు పదవుల కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అంటే పోలీస్ బలగాలు మోహరించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా విస్తృతమైన చర్యలు చేపట్టారు. అయితే రెండో దశ పోలింగ్ లో మాత్రం ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా భావించిన నేపథ్యంలోనే ముందుగానే వందల సంఖ్యలో పోలీసులు మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాను పరిశీలిస్తే మాత్రం అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాలు ఉండడంతో ఒకరోజు ముందుగానే పోలీసులు ఆయా ప్రాంతాల్లో మోహరించి పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. 10 గంటల వరకు కూడా పోలింగ్ సరళిని పరిశీలించే మాత్రం 29% పోలింగ్ జరిగింది. మొత్తం మీద ఇక్కడ కూడా అంటే మొదటి దశలో పోలింగ్ లో మాత్రం 86% ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ జరిగింది. రెండో దశలో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం అధికార యంత్రాంగాలు మరిన్ని చర్యలు చేపట్టాయి. 90% పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా మాత్రం అధికార యంత్రాంగం ఇస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని తిరుమలపాలెం మండలం, ఇటు నేలకొండపల్లి, భద్రాద్రి జిల్లాలో చండ్రుగొండ, మనుగూరు ప్రాంతంలో పినపాక ప్రాంతాల్లో మాత్రం కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. చెదురు మెదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి తప్ప ఇతర ఎలాంటి సంఘటనలు కూడా చోటు చేసుకోలేదు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. పాలేరు నియోజకవర్గంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థులను అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మాత్రం గడ్డివాములు దగ్ధమయ్యాయి. 4గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఆందోళనకారులను కూడా అదుపు చేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ఎక్కువ కూడా మోహరించి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పర్యవేక్షణలో ఈ రెండవ దశ పోలింగ్ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగానే జరుగుతున్నట్టుగా ఇప్పటివరకు ఉన్న సమాచారం ఉంది. అయితే ఎక్కడైనా సంఘటనలు జరిగే పరిస్థితి అవకాశాలు ఉన్నట్టుగా భావించే నేపథ్యంలో ముందస్తుగానే పోలీస్ బలగాలు మోహరించి అయితే వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా అన్ని పోలింగ్ స్టేషన్ లో జరుగుతున్న ఓటింగ్ తీరును కూడా జిల్లా అధికార యంత్రాంగం మానిటరింగ్ చేస్తూ పరిశీలిస్తూ అక్కడ సిబ్బందికి కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. రెండో దశలో మాత్రం తమ అంటే పట్టు సాధించేందుకు అధికార పార్టీ అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పార్టీలు కూడా పట్టు సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని ఆ రకంగానే ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 జిల్లాల పరిధిలో 14 మండల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 30% ఏకగ్రీవమయ్యాయి. మిగతా వార్డులకు సర్పంచ్ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ప్రచార కార్యక్రమం నిర్వహించి గెలుపు కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పోలింగ్ విధానాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు, ప్రతిపక్ష ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలపాలెం మండలం మాత్రం కొంత ఆందోళనకరణ సంఘటన చోటు చేసుకుంది. అంటే పోలింగ్ ఏజెంట్లను కూడా పోలింగ్ బూత్లకు పోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నానికి కొంత అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పినపాక నియోజకవర్గంలోని మనుగూరు ఏరియాలో కూడా 2 వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇవన్నిటిని కూడా పరిశీలించి ఇటు జిల్లా అధికారులు మాత్రం అటు అక్కడ కూడా ఎలాంటి చర్యలు
తీసుకునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ముందస్తు చర్యలతో పాటు ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో కూడా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తం మీద మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఈ తీసుకున్న పరిస్థితుల నేపథ్యం మాట ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అన్ని ఏరియాలో కూడా ప్రస్తుతం మాత్రం ప్రశాంతమైన పోలింగ్ జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. రేవతి, రాజేంద్ర ప్రసాద్, అయితే పోలింగ్ అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత లెక్కింపు కానివ్వండి, ఫలితాల విషయానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండనుంది? మార్నింగ్ 7కి పోలింగ్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుంది. గంట వ్యవధి తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ తర్వాత ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎన్నుకోనున్నారు. మొత్తం ఆ సిస్టాన్ని కూడా మొదటి దశలో ఏ విధంగా కొనసాగితే రెండో దశలో అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే పోలింగ్ సమయంతో పాటు ఓటింగ్ సమయంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు కూడా ఆ పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. అయితే ఓటింగ్ తర్వాత కౌంటింగ్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మొదటి దశలో అక్కడక్కడ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని సెకండ్ ఫేజ్ లో కూడా అటువంటి పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తుగానే అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా జాయింట్ ఆపరేషన్ ద్వారా ఆ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 2 గంటల నుంచి మాత్రం కౌంటింగ్ జరగనుంది. ఇప్పుడు 1 గంట వరకు పోలింగ్ ముగిసినప్పటికి కూడా ఆ కేంద్రంలోకి ఒకవేళ ఓటర్లు భారీగా ఉంటే మాత్రం ఆ గేట్లు మూసివేసి ఆ పోలింగ్ ను కూడా కొనసాగిస్తారు. అక్కడ మాత్రం కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటి దశలో కూడా ఈ రకంగానే సాయంత్రం వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రెండో దశలో కూడా ఆ పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో జరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేవతి, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్.